ఓం శ్రీ పరమాత్మనే నమః. అర్జునుడు శస్త్రాస్త్రముల ద్వారా తన గురుజనులు బంధువులు నశింతురని ఆ శంకతో శోకించుచుండెను. కావున ఆయన శోకములను దూరం చేయటం కోసం భగవానుడు ఈ శ్లోకములలో పృథ్వీ మొదలగు 4 భూతములు ఏవియును ఆత్మను నశింపజేయజాలవని తెలిపి నిర్వికారమైన ఆత్మ యొక్క నిత్యత్వమును నిరాకారత్వమును నిరూపించెను. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు కూడా చేయజాలదు. అంటే శస్త్రముల ద్వారా శరీరము ఛేదింపబడినను ఆత్మ ఛేదింపబడదు. ఆగ్నేయాస్త్రము ద్వారా శరీరమును దహించి వేసినా కూడా ఆత్మ దహింపబడదు. వరుణాస్త్రముతో శరీరమును తడిపినప్పటికీ ఆత్మ తడవదు. వాయువ్యాస్త్రముతో శరీరమును ఆరిపోవునట్లు చేసినా కూడా ఆత్మ ఎండిపోదు. ఎందుకంటే శరీరము అనిత్యము, ఆత్మ నిత్యము, అలాగే నిరాకారమైనది. కనుక ఆత్మ నశించుట అనేది అసంభవము అంటున్నాడు పరమాత్మ. అచ్ఛేద్యో అయమదాహ్యోయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోऽయం సనాతనః. అంటే ఈ ఆత్మ ఛేదించడానికి, దహించడానికి, తడపడానికి, శోషింపచేయటానికి సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, స్థిరమైనది, సనాతనమైనది, అంటే శాశ్వతమైనది. ఆత్మయందు కదలికలు గమనములు అనే పనులు ఎప్పటికీ ఉండవు. అది చలింపదు. ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపి అయినది. అది లేని స్థానమే లేదు. అవ్యక్తో అయమచింత్యోయం అవికార్యో అయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అంటే ఈ ఆత్మ అవ్యక్తమైనది, అంటే ఇంద్రియ గోచరము కానిది. అచింత్యమైనది, అంటే మనస్సునకు అందనిది. అలాగే ఎటువంటి వికారములు లేనిది. కనుక దీని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జునా, నీవు దీనికై శోకింపతగదు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జునా, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపతగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఎందుకంటే పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక పరిహరించుటకు సాధ్యము కాని ఈ విషయములందు నీవు శోకింపతగదు అని భగవానుడు అర్జునుడితో అంటున్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్నేవ తత్ర కా పరిదేవనా. ఓ అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ పుట్టుక మరణము మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును. ఇలాంటి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము అంటున్నారు పరమాత్మ. మనిషి జన్మించుటకు ముందు పూర్వము
ఆత్మకు ఎటువంటి స్థూల శరీరముతో సంబంధం లేదు. అలాగే మరణించిన తర్వాత కూడా స్థూల శరీరంతో ఆత్మకు ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం పుట్టుక మొదలు మరణించు వరకు గల మధ్య కాలమందే శరీరంతో సంబంధం ఉండును. ఈ సంబంధం శాశ్వతం కాదని తెలుస్తున్నది కనుక శోకింపవలసిన పని ఏమి? నీచే స్వజనులుగా భావింపబడువారు అందరూ పుట్టుకకు ముందు మరణానంతరం కూడా అవ్యక్తమునే పొందిరి. అంటే ఎవరూ నీవారు కారు, నీవు వారివాడవునూ కావు, కనుక శోకింపకు అంటున్నారు పరమాత్మ. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. అంటే ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. మరి ఒక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వినగలడు. ఆ విన్నవారిలో కూడా కొందరు దీని గురించి ఏమీ ఎరుగరు. ఈ జగత్తులో ఆత్మను చూడగలుగువాడు చాలా అరుదు. మనుష్యుడు ఎప్పుడూ లౌకిక దృశ్య వస్తువులను మనోబుద్ధీంద్రియముల ద్వారా ఇది అను బుద్ధితో చూచును. కాని ఆత్మదర్శనము అలా కాదు. అది మిక్కిలి అద్భుతము, అలౌకికము. ఆత్మ సాక్షాత్కారమును పొందిన బ్రహ్మ నిష్ఠాగరిష్ఠులందరూ ఇతరులకు ఈ ఆత్మస్వరూపమును వర్ణింపలేరు. పరమాత్మతత్వము పూర్తిగా ఎరిగిన మహాత్ములు, వేదశాస్త్రములను బాగుగా ఎరిగిన వారు మాత్రమే ఈ ఆత్మను వర్ణింపగలరు. ఆ వర్ణన కూడా ఆశ్చర్యకరముగా, అలౌకికముగా, అద్భుతముగా ఉండును. ఈ ఆత్మ వర్ణనను వినువాడు సదాచారుడు, పవిత్ర మనస్కుడు, శ్రద్ధ గలవాడు అయి ఉండవలెను. అయితే ఇలాంటి గుణాలు కల మనిషి అరుదు. అతడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగానే వినును. ఎందుకంటే లౌకిక వస్తువులేవి ఆత్మకు సమానం కావు అని తెలుసుకొని ఆత్మతత్వము అతనికి అద్భుతముగా తోచును. అతను తన్మయత్వంలో ఉండి ధ్యాస మరియొక వైపు మరల్చకుండా ఆశ్చర్యముగా వినును. అంతఃకరణ శుద్ధి లేని వాని బుద్ధి పవిత్రముగా ఉండదు కనుక ఈ ఆత్మతత్వము ఒకవేళ అంతఃకరణ శుద్ధి లేనివాడు వింటే ఆత్మస్వరూపమును యథార్థముగా గ్రహింపలేడు. అంతఃకరణ శుద్ధి కలవాడు ఈ జగత్తులో చాలా అరుదు. అతడు మాత్రమే ఆత్మను చూడగలడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇలా బోధిస్తున్నాడు.